నమస్కారం, వెల్కమ్ టు సషటి వీడియోస్. ముందుగా హెడ్లైన్. నంద్యాల జిల్లా ఎస్ఎస్ఎల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించిన డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. ఎంపిక అయిన 21 మంది విద్యార్థులు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారి సౌజన్యంతో పంట వైవిధ్యము పథకంపై శిక్షణ కార్యక్రమం. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయులకు శ్రద్ధాంజలి ఘటించిన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎస్ఎస్ఎల్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ దారా సుధీర్ కుమార్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, డాక్టర్ సుధీర్ కుమార్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు, ఉపాధ్యక్షుడు కనకరాజు, జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ఎస్సీ వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు ప్రతి ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు సైనికుల్లా పనిచేసి విజయానికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి నేతల మోసపు హామీలను, బూటకపు వాగ్దానాలను నమ్మి అధికారం కట్టబెట్టామని తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై, దళితులపై దౌర్జన్యాలు, అక్రమ కేసులు నమోదు చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని, దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితులను అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం దళితులు గ్రహించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అంటూ తన సొంత కుటుంబంలా చూశారని తెలిపారు. అధికారంలో ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్థిక అభివృద్ధికి నవరత్నాలు అనే గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేశారని, పెద్దపీట వేశారని పేర్కొన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రైతులకు, అణగారిన వర్గాలకు విద్య అందించాలని, ఉన్నత చదువులు చదివించేందుకు ఫీజు రియంబర్స్మెంట్, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీ సేవలు అందించారని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి మరో 10 అడుగులు ముందుకు వేస్తూ పేదలకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా రాజ్యాధికారం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఎస్సీలు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి జగనన్న దళిత ఫోర్స్లో చేరాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి బలమైన సైనికుల్లా పనిచేసి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనక లావణ్య, నంద్యాల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, నందికొట్కూరు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పుల్లయ్య, బనగానపల్లె ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సత్యం, శ్రీశైలం అధ్యక్షుడు జైపాల్, డోన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పాణ్యం హేమలత, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్, గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్, వైస్ చైర్మన్ పాంశావలి, ఎస్ఎస్ఎల్ నేతలు మద్దయ్య, యోబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, సునీత అమృతరాజ్, చాణిక్యరాజు, కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మరియు ఎస్సీ విభాగానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు మరియు ఎస్సీ విభాగానికి సంబంధించిన సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈరోజు ఎస్సీ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఎస్సీ సోదరులందరూ కూడా పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేయాలని, దాంతోపాటు జగనన్న గవర్నమెంట్ ఎంత లాభం పొందినారు, ఇప్పుడు ఎంత నష్టపోతున్నారు అనేది కూడా ఎస్సీ సోదరులు చెప్పి రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా
మళ్ళా మీకు అవన్నీ కూడా రావాలంటే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా నష్టానికైనా కష్టానికైనా కూడా మీరందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు వాళ్ళతో అందరితో మాట్లాడినారు. వాళ్ళు కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా మేము 2029 జగన్మోహన్ రెడ్డి అని 7 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా గెలిపించాలని మేము ఖచ్చితంగా మా వంతు మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా ఎస్సీ సోదరులు అందరూ కూడా ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కూడా బాగా పనిచేయాలని కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక పాలు చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో అభిమానం, రాజశేఖర రెడ్డి గారి మీద ఎంతో అభిమానం ఉన్న వ్యక్తులు. సో మీలాంటి వారి మధ్య ఈరోజు ఇక్కడ ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఏదైతే సొంతంగా తన కష్టాలు అనుభవించాడో అలాంటివన్నీ ఆ సమస్యలని జీవితంలో వచ్చే తరానికి ఎదురు కాకుండా ఒక ఆలోచనతోనే ఈరోజు అంబేద్కర్ గారు మనందరికీ కూడా అందరికీ రిజర్వేషన్స్ కల్పిస్తూ చట్టాలు తీసుకురావడం జరిగింది. అలాగే ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఈరోజు మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉన్నాము అంటే అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన మనకు చూపించిన మార్గమే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారం, మీ అందరి మంచితనంతోనే మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలి. కాబట్టి మీ అందరూ కలిసికట్టుగా అన్నది మనందరం కలిసి మళ్ళీ సీఎం చేసేందుకు కూడా కష్టపడతాము. ఈ ఎస్సీసీఎల్ మీటింగ్ లో ప్రతి ఎస్సీ వాళ్ళు 2029లో శిల్పారావుని ఎక్స్ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి, అలాగే జగన్మోహన్ 2029 సీఎం చేయడానికి పూర్తిగా సహకరించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగనే ఎక్స్ మినిస్టర్ శిల్పారావు రెడ్డి నాగిని మేడం ఆశీస్సులతో ఈరోజు మొత్తం స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళ నంబర్లో ఉన్నంత వరకు ఈ స్పాన్సర్తో తగ్గేదే లేదు. అలాగనే ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం చేయడానికి మా జిల్లా అధ్యక్షుడు తిరుపతి అన్న గారు పూర్తిగా సహకరించి పూర్తిగా సక్సెస్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్ లో ఎస్సీలు అందరూ మూకుమ్మడిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టాలనేటువంటి తలంపుతో ఏ విధంగా మనం ముందుకు సాగాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఆయన ముఖ్యమంత్రిగా చేయడానికి మనం ఏ విధంగా కష్టపడాలనేటువంటి విషయాలపైన చర్చించడం జరిగింది. పెద్దలు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడము, స్పీచెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంద్యాల అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ అన్న గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు, వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఈ నంద్యాల జిల్లా కానీ నంద్యాల కాన్స్టిట్యున్సీలో కానీ ఏ ఎస్సీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేటువంటి కుటుంబం ఉందంటే అది ఒక శిల్పా కుటుంబమే. శిల్పా కుటుంబంతో ఉన్నటువంటి ఇక్కడ శిల్పా కుటుంబం ఇంటికాడి కానీ శిల్పా కుటుంబంతో కలిసిపోయేటువంటి చొరవ, స్వేచ్ఛ నేను యాజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ గా రాజకీయాల్లో తిరిగిన వ్యక్తిగా నేను ఎక్కడ చూడలేదు. నిరభ్యంతరంగా స్వేచ్ఛగా మాట్లాడటానికి కానీ వాళ్ళతో చర్చించడానికి ఉన్నటువంటి అవకాశం ఎవరికాడ లేదు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముందుకు వచ్చి నేను జిల్లా అధ్యక్షునిగా రవణతో అన్నా ఇది విషయము నేను ఎప్పుడు ఇట్లా చేసినవన్నీ కదా ఇబ్బంది అంటే జస్ట్ స్మైల్ చేసి అన్నా ఇవాళ ఏముండవు, నువ్వు టెన్షన్ ఏం పెట్టుకోకు, మన ఆఫీస్ నుంచి అన్ని చేస్తారు, నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఏర్పాట్లు కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నా ఉన్నారంటే అది శిల్పా కుటుంబం, మోహన్ రెడ్డి అన్న గారి కుటుంబం, అదేవిధంగా రవణ. కాబట్టి దయచేసి మనము ఇప్పటికే చాలా ఇబ్బందులు గురవుతున్నాం. మీకందరూ తెలుసు, మనం ఎక్కడో మోసపోయి తెలుగుదేశానికి పట్టం కట్టినాం. కానీ ఈ రాష్ట్రంలో గెలిచేటువంటి వ్యక్తి అభ్యర్థి ఎవరున్నారంటే రవణ పేరే వినిపించింది ప్రతి మీటింగ్ లో. కానీ మనం ఎక్కడో మోసపోయినాము. దయచేసి రాబోయే ఎలక్షన్లలో రవణను ఎమ్మెల్యేగా చేసేదే కాక మన అందరి తరఫున మన అభ్యర్థన వరకు ఆయన్ను మంత్రిగా కూడా చూడాలని
అందరి తరపున నా కోరిక, అందరి కోరికే నా కోరిక. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అన్ని మండలాల నుంచి, గ్రామాల నుంచి ఒక ప్రతినిధి వచ్చాడు. కమిటీల మీద ఎక్కువ దృష్టి పెట్టాము. గ్రామం నుంచి జిల్లా వరకు అన్ని స్థాయిలలో కమిటీ సభ్యులను నిర్మాణం చేసే పనిలో ఉన్నాము. పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఏకైక లక్ష్యం మీద పనిచేస్తున్నాం. మాకు ఈ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ నష్టం జరుగుతుంది. రాజకీయ పదవులు రావటం లేదు. ఆర్థిక నష్టం అయితే బ్రహ్మారావు ఇప్పటికే 20,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఏ పథకాల్లోనూ దళితులకు భాగస్వామ్యం లేదు, దళితులకు ఎలాంటి ఇది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు దిగిపోవాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కాలి. ఎక్కేంత వరకు పోరాటం జరుగుతూనే ఉంటది. ఆ పోరాటానికి కావాల్సిన సైన్యం మొత్తం తయారు చేసుకుంటున్నాం. రేపు వీధి పోరాటాలైనా, ధర్నాలైనా, నిరసనలైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశత్వ పరిపాలన దింపేదాకా నిద్రభావం చేస్తున్నాం. ఒక 2 విషయాలు మీరు ముందుంచి ఆ 2 విషయాల ద్వారా మనం ముందుకెళ్ళడం కోసం ఈరోజు మనం కూర్చున్నాం. ఇక్కడ ఇప్పటికే దాదాపు 12 జిల్లాలు ఎస్సీ విభాగాల మీటింగ్ బ్రహ్మాండంగా జరుగుతాయి. సుధాకర్ బాబు గారు, వేణు గారు 13 జిల్లాలు దాదాపు 10 జిల్లాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మండలంలోని ఎస్సీ విభాగాన్ని పరుగులు పెట్టేస్తున్నారనేటువంటి ఒక ఉత్సాహమైనటువంటి ఆ స్టేట్మెంట్ తీసుకునే రావడం జరిగింది. ఒకటి, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే ఎస్సీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్నాం. మరి మనం అన్ని విషయాలకు వాడుతున్నారు, కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా మనకు సహకరించిన దాఖలాలు. కానీ గత 10 ఏళ్ల నుంచి గౌరవ డాక్టర్ రాజశేఖర గారి నుంచి కూడా మనకు అన్ని విషయాల్లో, విద్య, వైద్యం, అన్ని విషయాల్లో కూడా మనకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి అన్ని రకాలుగా మనం ఆదుకొని ఈరోజు ఉన్నత స్థితిలో ఎంతమంది విద్యార్థులు చదువుకోవడానికి గొప్ప అవకాశాలు కల్పించిన మహానాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ కూడా ఆలోచన ఇవ్వాలని, మరి పూర్తిగా ఎస్సీలకు అందేలాగా, ఎస్సీ ఎస్టీలకు అందేలాగా, ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరికి కూడా విద్యా, వైద్యం అందాలని, వాటన్నింటినీ కూడా ప్రతి గణపతి చేసిన గొప్ప నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మరి పరిస్థితి బాగున్నాయి. కానీ ఎస్సీగా మనందరం కూడా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని, మరి రాబోయే కాలంలో మనందరం కూడా మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన జిల్లాలో ఉన్న ప్రతి నాయకులు కూడా ఏడు నియోజకవర్గాల్లో కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ సర్కారు విధంగా ఎందరో పిలిచాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేసినటువంటి జన్మలో మరణం. ఎందుకంటే ఆయన అన్ని విధాలు కూడా అన్ని రకాలైనటువంటి ఆ యొక్క పథకాలు ప్రవేశపెట్టి అందరికీ అందించగలిగినారు. ఆయనలోనే ఆయన తయారు జగన్ మీద ఆయన 2 అడుగులు వేసిన 10 అడుగులు వేసి రకరకాల పథకాలతో 2,70,000 కోట్లు ప్రజల చేతిలోకి తిరగడానికి, అంటే క్యాష్ వచ్చేదానికి ఆయన డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలు గణపతి చేశారు. ఇది ఆ టైంలో, కరోనా టైంలో కూడా ఈ డబ్బులు ఆయన పంచగలిగినారంటే ఎంత అందరికీ కూడా ఎంత మేలు జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. జాతీయ అంధత్వ నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని, కంటి వైద్యులను సంప్రదించి తగు చికిత్సలను చేయించుకోవాలని సూచించారు. అలాగే చిన్నపిల్లలకు దృష్టిలోపం వస్తున్నదని, సెల్ ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉంచాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, గ్రామాలలో దృష్టిలోప నివారణపై అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ అధికారులు, ప్రభుత్వ కంటి వైద్యశాల అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ కంట్రోల్ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఐసైట్ అదే దృష్టిలోప నివారణ దినోత్సవం అన్నమాట. అంటే ప్రజలు ఈ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి, దృష్టిలోపం రాకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో
ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈరోజు ఎన్టీసీబీ తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలకు అవగాహన కల్పించడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ప్రజలకు దీనికి సంబంధించి పిహెచ్లలో కానీ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో తర్వాత హాస్పిటల్ అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు. సో ముఖ్యంగా ప్రజలు మనం చూస్తూ ఉంటాం, చాలా స్కూల్స్లో కానీ చిన్నపిల్లల్లో కూడా దృష్టిలోకి వచ్చి చాలామంది అద్దాలు స్పెట్స్ వాడుతూ ఉంటారు. అటువంటి లోపాలు రాకుండా ముందు నుంచే వాళ్ళ జాగ్రత్తలు మెలకువలు నేర్పిస్తూ, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం కానీ లేకపోతే సైట్ ఏదైనా లోపం వచ్చిన దృష్టిలో వచ్చిన వెంటనే డాక్టర్ చూపించుకొని వెంటనే దానికి పరిష్కారం చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ కళ్ళను జాగ్రత్త కాపాడుకోవాలి. కళ్ళు కూడా ఎంతో ముఖ్యము. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా మనకు అక్టోబర్ 2వ థర్స్డే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మనం ముఖ్యంగా ఈ హాస్పిటల్ కానీ తర్వాత పెరిఫెరల్ ఏరియాస్ ప్రైవేట్ అన్ని చోట్ల కూడా క్యాంప్ నిర్వహిస్తూ ఆపరేషన్ చేయడము క్యాట్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాము. అలాగే పిల్లలలో స్కూల్ హెల్త్ ప్రోగ్రాం కింద పిల్లలలో స్కూల్లో ఖచ్చితంగా మనకు ఈ డిపార్ట్మెంట్ తరఫున ఖచ్చితంగా స్క్రీనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అక్కడ పిల్లల్లో లేని దృష్టిలో ఉంటే వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ అవసరమైతే స్పెట్స్ కూడా మనం గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ స్క్రీన్ చేసి జరుగుతూ ఉంది కార్యక్రమం ఆల్రెడీ. సో వాటిలో దృష్టిలో ఉంటే వెంటనే వాళ్ళ సైట్ సంబంధించిన అన్ని కూడా రికార్డ్ చేసుకుని మన తర్వాత వాళ్ళకు ఉచితంగా స్పెట్స్ ఇచ్చే కార్యక్రమంగా ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి దృష్టిలోపాన్ని మనం నివారించుకోవాలని ముఖ్యంగా దీంట్లో అర్థము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరింతగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నాం. నా పేరు డాక్టర్ హిమబిందు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ నంద్యాల్. ఈ రోజు ఐసైట్ డే అనేసి అక్టోబర్ 9వ తేదీ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. లవ్ అవర్ ఐస్ అనేసి దీని క్యాప్షన్ అన్నమాట. దీని అంటే మన కళ్ళని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలని దీని అర్థం. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మల్టీనేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళలో 21 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, అకాడమిక్ డీన్ ప్రగతిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బయ్య హాజరయ్యారు. కంపెనీ తరపున మేనేజర్ సాయిబాబు, కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్, రామలక్ష్మి, వాణిప్రియ, సరిత పాల్గొన్నారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో మొత్తం 124 మంది విద్యార్థులు పాల్గొనగా మొదటి రౌండ్లో 40 మంది అర్హత సాధించి చివరిగా 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం 1.7 లక్షలు మరియు ఇన్సెంటివ్స్ అలాగే ఇతర సదుపాయం కూడా కల్పించబడుతుందని పేర్కొన్నారు. ప్లేస్మెంట్ అధికారులు డాక్టర్ కుమార్ మరియు కేఎస్ కుమార్ సమన్వయం చేశారు. నా పేరు సాయిబాబా అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సోటాక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక యూఎస్ టాక్సేషన్కి సంబంధించిన కంపెనీ. మాకు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నుంచి రామకృష్ణ సార్ ఇచ్చిన అవకాశం స్టూడెంట్స్కి మేము ఒక జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి మేము గత 5 సంవత్సరాల నుంచి కాలేజ్కి వస్తున్నాము. సో ఆల్మోస్ట్ మేము ఒక 30 to 40 ఎంప్లాయ్మెంట్ సీట్స్ మేము అక్కడ వర్క్ చేయడానికి హైదరాబాద్ లొకేషన్లో ఇస్తున్నాము. సో మాకు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా మంచిగా వర్క్ చేసి మాకు కూడా ఒక బెనిఫిట్ ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా ఆపర్చునిటీని కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రతిసారి కోరుకుంటున్నాము. స్టూడెంట్స్కి మేము ఇచ్చే శాలరీ వచ్చేసి 1.7 to 2.5 lakhs ప్యాకేజ్. అక్కడ మేము డిన్నర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే మళ్ళీ హాస్టల్స్ దగ్గర ఉంటే వాళ్ళకి హాస్టల్స్ వెతికి కూడా మా టీం వాళ్ళకి వెతికి దగ్గరలో ఉన్న హాస్టల్స్ కూడా సెలెక్ట్ చేసి ఇస్తాము. ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు వర్క్ చేసినప్పుడు అందరి పేరెంట్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మా అమ్మాయి నైట్ షిఫ్ట్లో చేస్తుంది, ఆ సెక్యూరిటీ ఉందో లేదు. సో అటువంటిది ఏమి ఇబ్బంది లేకుండా మేము అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మేము ట్రీట్ చేస్తాము. ఇప్పటివరకు మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు ఏ ఎంప్లాయీ దగ్గర నుంచి. సో అదే మేము కంటిన్యూ చేయాలని చెప్పేసి ఫర్దర్గా ఈ కాలేజ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. స్టిల్ ఫర్దర్గా వచ్చే సంవత్సరాల నుంచి కూడా ఈ కాలేజ్ నుంచి మేము ఇంకా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తామని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు కన్సోర్ ట్యాక్స్ ఆర్గనైజేషన్ వారు మల్టీ బేస్డ్ ఆర్గనైజేషను ఈఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్తో టైఅప్ అయి వీళ్ళు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. వీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ని ఇస్తూ ప్లేస్మెంట్స్ను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే డిగ్రీ పూర్తయిన వాళ్ళకి ప్లేస్మెంట్ ఫెసిలిటీస్ని కూడా ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఈ ఆపర్చునిటీని పిల్లలందరూ చక్కగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ కన్సోల్ ట్యాక్స్లో కూడా గతంలో చాలాసార్లు మన దగ్గర
సింక్రియాన్ కంపెనీ ఆర్గనైజేషన్ తరఫున కూడా వీళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్స్ని కండక్ట్ చేసి ఇప్పటికి కూడా చాలామంది మన పిల్లలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మంచి రిమార్క్స్ ఇస్తున్నారు. ఆర్గనైజేషన్ చాలా బాగుంది అని చెప్పేసి, మంచి గ్రోత్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు 3 రౌండ్స్లో వీళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందు కంప్యూటర్ బేస్డ్, తర్వాత గ్రూప్ డిస్కషన్, 1-to-1 ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి పిల్లలను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని సక్రమంగా విద్యార్థులు వినియోగించుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. వ్యవసాయ శాఖ భారత ప్రభుత్వము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము మారుటేరు మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారి సౌజన్యంతో పంట వైవిధ్యము పథకం అమలులో భాగంగా నేడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాలలో శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అధికారులు మొక్కజొన్న విత్తనాలను రుద్రవరం మండలం మందలూరుకు చెందిన 40 మంది రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జాన్సన్, డాక్టర్ బి సహదేవారెడ్డి, మారుటేరు ప్రధాన శాస్త్రవేత్త, జిల్లా వ్యవసాయ అధికారి మద్దిలేటి డాక్టర్ కె కిషోర్ కుమార్ మొక్కజొన్న పంటలో పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ గురించి వివరించారు. మొక్కజొన్న పంటలో ఆశించు కత్తెర పురుగును సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా పంటను సాగు చేయాలని సూచించారు. వరి పంటకు బదులుగా మొక్కజొన్న సాగు చేయాలని, విత్తనాలను పుష్ హోస్ సీడ్ డ్రిల్ ద్వారా విత్తుకోవాలని, డ్రిప్ ద్వారా నీటి యాజమాన్యం చేపట్టవలసిన అవసరం ఉందని సూచించారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతైన డ్రిప్ నీటిపారుదల పద్ధతిని, సబ్సిడీని ఉపయోగించుకోవాలని సూచించారు. మొక్కజొన్న పంటలో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేశారు. పశువుల ఎరువుతో పాటు భూసార పరీక్ష అనుసరించి నత్రజని ఎరువులు సిఫార్సు మేరకు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మొక్కజొన్న విత్తన పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఏడీఏ విజయశేఖర్, రుద్రవరం వ్యవసాయ అధికారి సుమతి, శాస్త్రవేత్తలు మరియు రైతులు పాల్గొన్నారు. మన జిల్లాలో జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ రైతులకు బేస్ హైబ్రిడ్ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో ఇంకా ఏంటంటే రిటర్న్ క్రాపింగ్ కేవలం ఒకే పంట కాకుండా పంటలో అంతర పంటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం అంటే రైతుకు తన ఉన్న పొలంలో ఒక పంట కాకుండా 2-3 పంటలు పండించి అధిక ఆదాయం పొందడానికి ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ మారుటేరు ఉన్నటువంటి ఇది క్రాప్ డైవర్సిఫికేషన్ మీద పైలట్ ప్రాజెక్ట్ గా మన కర్నూలు, నంద్యాల జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో నిన్న కేబీకే బనావాసి దగ్గర అక్కడ కర్నూలు జిల్లా రైతులకు క్రాప్ డైవర్సిఫికేషన్ కింద కొత్తగా మొక్కజొన్న సీడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన నంద్యాల జిల్లాలో కూడా ఈ రుద్రవరము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఎవరైతే వరి వేస్తున్నారో దానికి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా చేసినటువంటి మా డిఏఓ శ్రీ మద్దిలేటి సార్ గారికి, అదేవిధంగా ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్ డాక్టర్ బి సహదేవారెడ్డి గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్యస్ మార్కెట్ గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ అధికారులందరికీ, నా తోటి శాస్త్రవేత్తలకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మన దగ్గర బెంగాల్ గ్రామ్ సీడ్ అయితే ఉంది సార్. ఇప్పుడు ఎవరైనా మీకు కావాలనుకుంటే కూడా దేశీ మామూలు ఉంది, కాబూలీ ఉంది, అందులో కూడా ఈ 1267 కొత్తది ఒకటి ఉంది. తర్వాత 776 అయితే ఎక్కువనే క్వాంటిటీ ఉంది సార్. ఆల్మోస్ట్ 300 క్వింటా వరకు కూడా మన దగ్గర సీడ్ ఉంది. ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు ఒకసారి చెప్పండి సార్ వాళ్ళకి. ఇంకా మిగతా వెంటనే మనం జొన్నలు అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి సార్, మా దగ్గర ఏం లేవు. ఇంకా మిగతావన్నీ ఇంకా కొర్రలు కొద్దిగా ఉన్నాయి మన దగ్గర సీడ్. మేజర్ ఇప్పుడు బెంగాల్ గ్రామ్ అయితే సేల్ స్టార్ట్ చేసినాము, అన్నీ ఉన్నాయి. కాబూలీ ఉంది, దేశీ ఉంది. ఎవరైనా కూడా మీరు ఒకసారి అదొకటి చూడండి సార్. రైతులంతా కూడా ఏక పంటగా కలిసి సాగు చేస్తున్నారు. దాంట్లో అంతర పంటగా ఒక 4 వరుసలు సోయాబీన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత సజ్జ కూడా 2 వరుసల సజ్జ, 1 వరుస కంది డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. నిన్న రైతులు వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా మాకు సజ్జలో 8 నుంచి 9 క్వింటాలు వచ్చింది ఎకరాకి, అదనంగా వచ్చింది కందితో పాటు. సో ఈ ఇంటర్ క్రాప్స్ అనేవి ప్రమోట్ చేయడం జరిగింది. తర్వాత సోయాబీన్ కూడా ఎక్కువగా ఇప్పుడు ప్రాచుర్యంలో వస్తుంది కాబట్టి సోయాబీన్ క్రాప్ కూడా
ఎక్కువగా అక్కడ డైవర్సిఫికేషన్ చేశాము. ఇంకా రబీలో ఎక్కువగా వరి సాగు చేయడం ద్వారా ఇప్పుడు వాతావరణంలో కాలుష్యం జరుగుతుంది. సో మీథేన్ ఎమిషన్ వరి ద్వారా అవుతుంది. సో హౌ బెస్ట్ మనము రైస్ ను డైవర్సిఫై చేసుకోవడం అనేది ఇక్కడ కెనాల్స్ కింద ఉంది కాబట్టి ఎక్కువగా మెయిజ్ ఉంటాయి, మెయిజ్ ఎక్కువగా వేస్తారు కాబట్టి ఇప్పుడు మెయిజ్ బాగా స్థిరమైన రేట్ ఉందన్నమాట. ఎప్పుడు కానీ 20 రూపాయలు కేజీ తగ్గలేదు. ఎక్కువగా ఇథనాల్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పర్మిట్ చేసింది. మన క్రూడ్ పెట్రోల్ లో 20% వరకు ఇథనాల్ బ్లెండింగ్ చేసుకోవచ్చు అని. సో దేర్ ఈజ్ ఏ డిమాండ్ ఫర్ బాగా మెయిజ్ ఉంది కాబట్టి మెయిజ్ ను ఎక్కువగా మంచి హైబ్రిడ్స్ ని రైతులకి క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్ కింద. గత నెల 19వ తేదీ నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న బండారి ఆంజనేయులు అనారోగ్య కారణాలతో మృతి చెందడం జరిగింది. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ విశ్రాంత అధికారులు, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నేడు ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంలోని వివిధ శాఖలలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా, ఆదర్శవంతంగా విధులు నిర్వహించారని, అలాగే వ్యవసాయ శాఖ అధికారుల సంఘానికి అధ్యక్షుడిగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఆయన మృతి వ్యవసాయ శాఖకు తీరని లోటని అధికారులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు వ్యవసాయ శాఖ పెద్దలు, రిటైర్డ్ అయిన అధికారులు, అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది కానీ అందరూ కూడా మన కీర్తిశేషులు ఆంజనేయులు సార్ పోయిన నెల 19వ తారీఖున స్వర్గస్థులైనారు. కావున ఆయన నంద్యాల ఏడీగా పనిచేస్తూ అదేవిధంగా ఏపీ ఏఓస్ అసోసియేషన్ నంద్యాల యూనిట్కు ప్రెసిడెంట్గా కూడా ఆయన బాధ్యతలను నిర్వర్తించినారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు వ్యవసాయ శాఖ తరఫున మరియు అందరి సిబ్బంది తరఫు నుంచి శ్రద్ధాంజలి ఘటించాలి అని చెప్పేసి ఇక్కడ అందరము సమావేశం జరిగింది. ఆయన యొక్క జ్ఞాపకాలను, ఆయనతో కలిసి ఉన్న విషయాలన్నింటినీ కూడా అందరము ఒకరినొకరు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం ప్రత్యేకంగా సమావేశమైంది ఈరోజు ఇక్కడ నంద్యాలలో. కారణం ఏంటంటే ఈ మధ్యనే గత నెల 19వ తేదీన నంద్యాల ఏడీఏగా పని చేస్తూ ఉన్న ఆంజనేయ గారు చిన్న వయసులోనే వారు మరణం పొందడం జరిగింది. వారు నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. కాబట్టి వారికి శ్రద్ధాంజలి ఘటించే పర్పస్తో ఈరోజు ఇక్కడ అందరూ సమావేశమైనారు. ఏంటంటే వ్యవసాయ శాఖలో అధికారిగా మరి వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షునిగా కూడాను విశేషమైన సేవలు అందించారు. సో వారి మరణానికి చింతిస్తూ మరొకసారి అందరము శ్రద్ధాంజలి ఘటించాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశమైన వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుతూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ఎస్ఎస్ఎల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించిన డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా, ఎంపిక అయిన 21 మంది విద్యార్థులు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారి సౌజన్యంతో పంట వైవిధ్యము పథకంపై శిక్షణ కార్యక్రమం. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయులకు శ్రద్ధాంజలి ఘటించిన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.